హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ వందన. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ మనకి టాప్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఏంటని చూస్తే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఒరాకిల్. ఇందులో జాబ్ చేస్తున్న వాళ్ళకి సడన్గా జాబ్స్ ఎందుకు పోతున్నాయి, ఈ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు. ఒరాకిల్లో జాబ్ చేశారు, ఇప్పుడు ప్రజెంట్ ఆ జాబ్లో నుంచి లిఫ్ట్ అయిపోయారు, అంటే వాళ్ళు తీసేశారంట. ఈ విషయాలన్నీ మనము మెరుగు శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. చెప్పండి సార్, అసలు మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఒరాకిల్లో? నేను ఒరాకిల్లో 2012లో జాయిన్ అయ్యాను మేడం. ఆల్మోస్ట్ ఒక ఆఫ్టర్ 13.5 ఇయర్స్ తర్వాత నేను ఒరాకిల్ నుంచి బయటకు వచ్చాను. అంటే ఇక్కడ ఏంటంటే మేడం, ఒరాకిల్లో ఏంటంటే బేసిక్గా మీరు చాలా ఇంటర్వ్యూలో చూసుంటారు. నేను నా ఉద్యమానికి పేరు ద ఒరాకిల్ ఫైల్స్. అంటే ఈ ఒరాకిల్లో ఉందంతా ఒక పిచ్చి కుక్కల వ్యవస్థ. ఎందుకంటే అంతా ఎట్లాంటి వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళకు ఒక వర్క్ కల్చర్ తెలియదు. ఒక ఒరాకిల్కు ఇండియాలో ఒక పాలసీ లేదు. 4 గంటల కంటే 4 గంటలకు షిఫ్ట్ చేయాలి, 2 గంటల కంటే 2 గంటలకు షిఫ్ట్ చేయాలి. అదే అందుకని ఏమంటే ఒక పిచ్చి కుక్కల వ్యవస్థ ఒరాకిల్ వ్యవస్థ, దున్నపోతుల వ్యవస్థ, గాడిదల వ్యవస్థ ఒరాకిల్. అంటే గాడిదలు ప్లస్ దున్నపోతులు ఈక్వల్ టు ద ఒరాకిల్ ఫైల్స్. అంటే ఒరాకిల్లో జరిగిన స్కామ్స్ అన్ని కూడా నేను బయట పెట్టాను. ఏమని బయట పెట్టాను? 16 గంటల షిఫ్ట్స్, అంటే పొద్దున 4 గంటలు అయితే రాత్రి 10 గంటలకు. ఒక క్యాబు రాదు, ఒకటి అలవెన్స్ ఉండదు, బ్రేక్ఫాస్ట్ ఉండదు. 4 గంటలకు ఎవరు లేస్తారు మేడం? అక్కడ ఎవడు లేవాడు. బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఏముండదు. మళ్ళీ రోజు ఆఫీస్కి రావాలి. ఇవన్నీ నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, రా, ఎవరి కోసం వస్తున్నావు? నీ జీతం కోసం వస్తున్నావు. ఇదా మీరు మాట్లాడే పద్ధతి? హ్యూమన్ రైట్స్ లేవా మీకు? 16 గంటలు హ్యూమన్ రైట్స్కు వ్యతిరేకం, లేబర్ లాస్కి వ్యతిరేకం. అంటే ఇంత మీరు బలుపు మాటలతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇంకా వాళ్ళను గాడిదల మీద ఊరేగించాలని నిర్ణయించుకున్నాను ఆ రోజు. అందుకే ఈ గాడిదల ఫైల్స్, డాంకీ ఫైల్స్, ఈ దున్నపోతుల వ్యవస్థే ఒరాకిల్ వ్యవస్థ మేడం. ఈ రోజు ఇప్పుడు న్యూస్లో చూస్తున్నాను నేను. అంటే ఐ నో ఎర్లీ, నాకు ఇంతకుముందే తెలుసు మరొక మాస్ లే ఆఫ్ ఈ నెలలో రాబోతుంది. ప్రతి సెప్టెంబర్లో వాళ్ళు ఏంటంటే సెప్టెంబర్ మాసం పాట చూశాను కానీ నేను, ప్రతి సెప్టెంబర్లో వీళ్ళు బయటికి పంపిస్తారు ఎంప్లాయీస్ను. ఎందుకు? అది వాడి బర్త్డేనో వాడి డెత్ డేనో, మన ఒరాకిల్ సీఈఓ బర్త్డేనో డెత్ డేనో నాకే తెలియదు, కానీ మరి ప్రతి సెప్టెంబర్లో పంపిస్తారు. అన్నీ కూడా ఎట్లా అంటే బెదిరించి, ఇప్పుడు నేను రిజైన్ చేయనన్నాను, రిజైన్ చేయాలంటే గన్ పెడతారు, పిలిపిస్తారు ఆఫీస్. గన్ పెట్టమంటే గన్ నిజంగా ఉండదు మేడం. నువ్వు చేస్తావా లేకుంటే రౌడీ షీటర్లతో బెదిరిస్తారు. ఒరాకిల్ అంటే దేశంలో మొట్టమొదటిసారిగా రౌడీ షీటర్లు నియమించుకున్న వ్యవస్థ ద ఒరాకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకంటే రౌడీ షీటర్లు, ఎందుకంటే వాళ్ళకి ఆఫర్లు కూడా మనం ఎక్కడో ఓల్డ్ సిటీలోనో ఎంబర్పేటలో రౌడీ షీటర్లు చూసేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు, కానీ వాళ్ళంతా కూడా వచ్చి ఒరాకిల్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి ఏం చేస్తారంటే భయపట్టిస్తారు. నువ్వు చేస్తావా, నీ ఫ్యామిలీని చంపాలన్నా, నిన్ను చంపాలన్నా, లేకుంటే బెదిరింపు కాల్స్. ఒరాకిల్లో కూడా కొంతమంది మేనేజర్స్, పొట్లూరి వెంకటేశ్వరరావు, నేను చాలా మీడియాస్లో చెప్పున్నాను, మల్లిడి వెంకటరెడ్డి, లోకేష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వీళ్ళేందంటే వీళ్ళు పనిచేయరు. ఎవడైతే రిజైన్ చేయడో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని నువ్వు రిజైన్ చేస్తావా, లేకుంటే నీ ఫ్యామిలీని చంపాలా, లేకుంటే నిన్ను సోషల్ మీడియాలో అన్ఫేమ్ చేయాలన్నా. ఇది ఈ ఒరాకిల్ ఇండియా వ్యవస్థ. అందుకే ఆ వ్యవస్థనే ఒక దున్నపోతుల వ్యవస్థలాగా నేను పోల్చాను. అంటే ఒక ఎంప్లాయీస్ 16,000 మందిని ఒక్క రోజు ఈమెయిల్తో బయటికి పంపించారు. ఇప్పుడు నేను చెప్తే మీరు షాక్కు గురవుతారు మేడం. ఏంటంటే నేను పొద్దున నాకు 6 గంటలకు కాల్ వచ్చింది. 6 గంటలకు కాల్ వచ్చి నేను హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద మంచిగా పడుకొని ఉన్నాను. నాకు ఎందుకంటే ఫీవర్ ఉండే. ఒక క్లయింట్ అర్జెంట్ కాల్, నువ్వు ఒక 2 నిమిషాలు జాయిన్ కావాలని. జాబ్ చేస్తున్నట్టు లాస్ట్ డే రోజు నేను లేదు, ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను, నేను రాలేను, ఎందుకంటే నాకు సెలైన్ ఎక్కుతుంది ఒక సైడ్కు. అయినా కానీ నువ్వు మొబైల్లో నుంచి లాగిన్ కామన్నారు. అసలు వినలేదు నేను వద్దు, నేను జాయిన్ కానంటే ఇంకా వాళ్ళ టార్చర్ ఎట్లుంటుందంటే ఒక హిట్లర్ నాజీ వ్యవస్థ లాగా ఉంటుంది. అంత క్రూరులు, మూర్ఖులు, వెధవలు ఒరాకిల్ ఇండియాలో ఉన్నారు మేనేజర్స్. ఈ మేనేజర్ వ్యవస్థ ఒక పిచ్చి కుక్కల వ్యవస్థ. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు జాయిన్ కావాల్సిందే, నువ్వు ఎక్కడున్నా జాయిన్ కావాల్సిందే, మీ హెల్త్తో నాకు సంబంధం లేదనే మాట్లాడతారు వాళ్ళు. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చూశాను మేడం నేను. యాక్చువల్గా సోషల్ మీడియాలో ఏమని పెట్టారంటే, ఒక అతను చనిపోయాడు పాపం. చనిపోతే వాళ్ళ మేనేజర్ అతను ఆత్మకు ఫోన్ చేసి, నువ్వు ఎందుకు చనిపోయావు, నాకు చెప్పకుండా ఎందుకు చనిపోయావు అంటే, ఇట్లాంటి షాడిస్ట్ సంఘాలకు అధ్యక్షులే ఈ మేనేజర్లు. వాడికి ఎవ్వడికి కూడా ఒక స్కిల్ ఉండదు ఒరాకిల్లో. ఎందుకంటే వాళ్ళ పని ఏంటంటే రౌడీ షీటర్లు బెదిరించడము.
మీరు వాళ్ళ పేర్లు పబ్లిక్లోనే అనౌన్స్మెంట్ చేసేస్తున్నారు అంటే ఆల్రెడీ ఇంతకుముందు మీ మీద రిస్క్ కూడా వచ్చింది అంటున్నారు. అవును. ఇంకెక్కువ రిస్క్ వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు మేడం, నన్ను చంపుతాను భయపడిస్తే నేను 2 నెలలు గాజియాబాద్ మీరట్లో నేను తలదాక్కున్నాను. ఎందుకంటే అప్పుడు నా ఫ్యామిలీ కూడా సమ్మర్ వెకేషన్స్కి పోయింది. నా ఇంటి చుట్టూ కూడా రెక్కి నిర్వహించారు. రాత్రి ఒకసారి నేను జస్ట్ 1 o'clock అట్లా లేస్తే కూడా కొంతమంది తిరుగుతున్నారు బయట. నాకు అర్థమైంది ఈ డెఫినెట్గా ఈ వ్యక్తి అంటే కరెక్ట్ ఏంటంటే వాళ్ళకి ఏదో ఒకటి బయటకు వస్తే ఈయన ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే వీడు ఒరాకిల్ పైన మాట్లాడుతున్నాడు. ఏంటంటే కార్పొరేట్ క్రూక్స్ వీళ్ళంతా కూడా ఏంటంటే మా బ్రాండ్ పాడవుతుందని వాళ్ళ బాధ. కానీ మీ బ్రాండ్ ఎక్కడ పాడవుతుంది? మీరు ఇల్లీగల్ లే ఆఫ్ చేస్తున్నారు. ఒక పిచ్చి కుక్కల వ్యవస్థ మాదిరిగా మీ ఆఫీసులు ఉన్నాయి. మీ ఆఫీస్లో బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు, బాత్రూమ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, ఒక టిఫిన్ సెంటర్లు లేవు. ఇది మీ ఒరాకిల్ వ్యవస్థ. మీరు ఒక కంపెనీలు మీరు ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్తో మీరు ఒక ఎంఓయూ రాసుకొని ల్యాండ్స్ ఫ్రీగా పొంది, కరెంట్ సబ్సిడీలుగా పొంది, వాటర్ సబ్సిడీ పొంది మీరు చేస్తున్న ఏంటి ఈరోజు? ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారో అది మీరే చెప్పాలి. ఇప్పుడు జాబ్లోకి వెళ్ళి వాళ్ళు తీసే టైంలో సడన్గా అంటే తీసేయడం అంటే ఒక నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. లేదు ఒకవేళ సడన్గా తీసినా కొంచెం అమౌంట్ అని ఇస్తారు 2 months కట్టి. అసలు ఏంటిది అసలు మేడం? యాక్చువల్గా నేను అదే చెప్తున్నాను. నేను నా ఎంప్లాయీస్ మొన్న ధర్నా జరిగింది, ధర్నా చౌక్లో కూడా నేను మొట్టమొదటిసారిగా ఏం చెప్తున్నా అంటే ఎంప్లాయీస్ మీరు తీయండి, అంటే మీ బిజినెస్ లేకుండా మీరు తీయండి, అందులో తప్పులేదు, దాన్ని ఎవరు ఆపలేరు కంపెనీ మూతపడితే. కానీ మీరు ఒరాకిల్ ఈజ్ ఇన్ ప్రాఫిట్స్. మీరు తీసేటప్పుడు ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ను గన్నులతో బెదిరించకుండా, బూతులు తిట్టకుండా మీరు రిజైన్ చేయించుకోండి. అంటే బలవంతంగా రిజైన్ చేయించి మీరు చాలా హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేస్తున్నారు. అందుకే నా కేసును కూడా మొట్టమొదటిసారి నేను హ్యూమన్ రైట్స్ కమిషన్కే ఇచ్చాను, నేను తర్వాత లేబర్ కమిషన్కి ఇచ్చాను. ఇంకొకటి ఏంటంటే మేడం, నేను యాక్చువల్గా ఈఓస్ అని ఉంటుంది, చాలా మంది తెలియదు. అది ఈఓస్ అంటే ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కమిషన్. అది యూఎస్లో ఉంటుంది ఆ సంస్థ అనేది, ఆ బాడీ అనేది. ఎందుకంటే ఒరాకిల్ యూఎస్ బిలాంగ్ కంపెనీ కాబట్టి నేను ఒరాకిల్ పై నా కేసు కూడా పెట్టాను. ఈ కంపెనీలో ఎక్స్పీరియన్స్ వాళ్ళది టాలెంట్ సరిపోదా? అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు నా యూత్ని తీసుకోవడం ఏమైనా ఇది ఎట్లా అనుకోవాలి? లేదు మేడం, యాక్చువల్గా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక గోడ కూలగొట్టాలి మేడం. ఒక అన్ఎక్స్పీరియన్స్ వ్యక్తి ఏం చేస్తాడు, ఫటాఫట కొడతా ఉంటాడు. ఈ కొడితే అన్ని క్రాక్లు వస్తాయి. అదే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఏం చేస్తాడు, ఒక మిషన్ పట్టుకొచ్చి ఇట్లా కట్ చేస్తాడు, ఇట్లా అంటాడు, పడిపోద్ది. అంటే తక్కువ సమయంలో మంచి పని చేస్తాడు, ఎక్కడ చుట్టూ క్రాకులు రాకుండా చేస్తాడు. ఒక లేమన్కి అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఇది. కాబట్టి ఎక్స్పీరియన్స్ వల్ల మీరు తీసుకోండి, అన్ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోండి. కానీ ఏంటంటే మీరు విచ్చలవిడిగా ఇల్లీగల్ లే ఆఫ్స్ చేయొద్దు. ఇప్పటి వరకు కూడా ఒక 20,000 మంది పైకి కూడా నిరాశ్రితులు అయినారు ఒరాకిల్ సంస్థలో. ఓన్లీ ఒక ఒరాకిల్ మాట్లాడుతున్నాను మేడం నేను. ఇంకా మెటాలో అయినారు, టెక్ మహీంద్రాలో, చాలా కంపెనీస్లో ఉన్నాయి. ఒరాకిల్లో 20,000 మంది పైకి కూడా బయటకు వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఒరాకిల్లో మీతో పాటు ఇంకా 20,000 పైన ఆల్మోస్ట్ అంటే ఈ 1 year కాలంలో 20,000 మంది నిరాశ్రితులైన ఒరాకిల్లో. ఈవెన్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ సెప్టెంబర్లో మాస్ లే ఆఫ్ ఉంటుందని ఒక ఛానల్ నేను 3 నెలల కింద చెప్పాను. ఈ రోజు అంతా న్యూస్ అదే. ఇప్పుడు నేను పొద్దున్న నుంచి కూడా వాట్సాప్లో అందరూ చాట్ చేస్తున్నాను, సార్ ఏమైంది ఒరాకిల్ మళ్ళీ లే ఆఫ్స్ అంటే. నేను చెప్పాను కదా సెప్టెంబర్లో మళ్ళీ లే ఆఫ్స్ ఉంటుంది కదా. ఎందుకంటే ప్రతి సెప్టెంబర్లో వాళ్ళు ఏంటంటే ఒక లే ఆఫ్. వాళ్ళు ఏంటంటే మీరు లే ఆఫ్ చేయండి, నేను ఒకటే డిమాండ్ చేస్తాను. లే ఆఫ్ ఎందుకు జరుగుతుంది మేడం అంటే మస్ట్ మనము ఒక కుక్కని చంపాలంటే ఏం చేస్తాము, దానికి పిచ్చి కుక్కని ముద్రేయాలి. లే ఆఫ్స్ ఎందుకు జరుగుతాయంటే ఒక ఎంప్లాయీని తీయాలంటే ఏ సాకు చూపెట్టి వీళ్ళు తీస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఇచ్చిన వాళ్ళని ఇంకో ప్రాజెక్ట్లో యూటిలైజ్ చేసుకోండి. అందుకే నా డిమాండ్స్ ఏంటంటే మేడం, ఒరాకిల్ మీరు ఇంకొకసారి ఇప్పుడు నెక్స్ట్ లే ఆఫ్లో చెప్తున్నా కదా, ఒరాకిల్ మొత్తం బ్లాక్ చేస్తాం మేము. ఈసారి లే ఆఫ్ జరిగిందంటే ఒరాకిల్లో ఆపరేషన్ జరగవు, మొత్తం బ్లాక్ చేస్తాము. మీరు ఏంటంటే ఎంప్లాయర్ నుంచి కంపల్సరీ ఎంప్లాయీకి అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఉండాలి. నా డిమాండ్ ఏంటంటే, నా మొట్టమొదటి డిమాండ్ సిగ్నల్ టీ ద్వారా చెప్తున్నాను నేను, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే ఎంప్లాయీకి ఎప్పుడైతే జాబ్ లేదో వాడికి 1 year వరకు కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ యూఎస్లో ఉంది ఆ సిస్టము. మీరు ఎందుకు పే చేయకూడదు? మీరు ఇక్కడ జీతాలు ఇచ్చే తక్కువ, మీరు అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ పే చేయండి, లేకుంటే ఈక్వల్ సివరెన్స్ ప్యాకేజ్ ఇవ్వండి, లేకుంటే ముందుగా ఒక పద్ధతి ప్రకారం సాగనంపండి. ఎంప్లాయీస్ రాత్రికే పెట్టి పొద్దున 6 AM నువ్వు రావద్దంటే ఆ రోజు లాస్ట్ డేటే కదా. మీరేం సివరెన్స్ ఇవ్వకుండా మీరు సివరెన్స్ ప్యాకేజ్ ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్ చేస్తున్నారు? వాడు జాబ్ పోయి రోడ్ మీద పడ్డాడు కదా, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు? అంటే మీ కంపెనీలో లొసుగులు మీరు అన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు చేస్తున్నారు. ఇప్పుడు బయట టాక్ ఎట్లా వస్తుందంటే ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి, అంటే న్యూ టాలెంట్ తీసుకుంటున్నాం మేము అని అంటున్నారు. అసలు అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళని కాకుండా న్యూ టాలెంట్ తీసుకోవడం ఏంది, ఏఐ వల్ల జాబ్స్ పోవడం ఏంది? యాక్చువల్గా వాళ్ళు చెప్పేదంతా కూడా హంబగ్. అంటే వాళ్ళు ఏంటంటే ఊరికే చెప్తున్నారు అంతే. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, డేటా సెంటర్స్లో ఏఐలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, ఎంప్లాయీస్ని తగ్గించుకోవాలి. ఒకప్పుడు ఏంటంటే ఎంతమంది ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే అంతమంది కంపెనీ స్ట్రెంత్గా చూసేవాళ్ళు, అన్ని ఎక్కువ ప్రాజెక్టులు వచ్చాయి. ఈరోజు ఏంటి, తక్కువ ఎంప్లాయీస్, మోర్ ఏఐ ఇన్వెస్ట్మెంట్. సరే ఓకే, మీ రీస్ట్రక్చరింగ్ ఓకే, కానీ ఎంప్లాయీస్ని పంపించేటప్పుడు వాళ్ళను కొంచెము
స్వాభిమానంతో సాధారణంగా పంపించండి. మీరు వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇవ్వండి, ఒక 2 నెలల ముందు చెప్పండి, వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు ఒక ఎంప్లాయీ మేడం ఈరోజు ఆఫీస్ ఉంటే రేపటి ఆఫీస్కి రావద్దంటే అసలు అతని స్కూల్ ఫీజెస్ కానీ పిల్లల ఈఎంఐస్ కానీ ఎవరు కడతారు? అంటే మీరంతా దొంగల ముఠానా? అంటే మీరు ఇన్ని రోజులు 15 ఏళ్ళు 14 ఏళ్ళు వాళ్ళతో సర్వే చేసుకున్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి హ్యూమన్ ఎమోషన్స్ ఉండవు. వీళ్ళు ఏంటంటే ఒక రోబోట్స్, ఏ రోబోట్స్ వీళ్ళంతా, ఈ మేనేజ్మెంట్ అంతా ఏ రోబోట్స్. వాళ్ళకి ఏం తెలుసు? ఓకే, ఎంప్లాయీని తీసేయాలి, మన లాభాలు పెంచుకోవాలి. తప్పితే ఎంప్లాయీ బాగోగుల కోసం వాళ్ళు ఎప్పుడూ పనిచేయరు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనే. వందలాది ఈమెయిల్స్ కూడా నేను సీఈఓకి రాసిన, సిఎఫ్ఓకి రాసిన, ఇక్కడ ఇండియన్ హై మేనేజ్మెంట్కి రాసిన, ఒక్కడంటే వాడు కూడా నాకు రిప్లై ఇవ్వలేదు. అంటే అంత మీకు బలుపా? చెప్తున్నా కదా, నేను చాలాసార్లు చెప్పాను. మీ అందరి పేర్లు కూడా నేను అన్ని ఛానల్లో చెప్తున్నా. అయినా మీకు సిగ్గు లజ్జ అనేది లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు. ఏంటి ఎంప్లాయీస్ని ఇల్లీగల్గా తీయకండి అని చెప్తున్నా నేను. నా అలవెన్సెస్ ఇవ్వండి. అలవెన్సెస్ ఇవ్వలేదనుకో, ఎంప్లాయీ మీ ఆఫీస్ ముందు కూర్చుంటాను నేను ఒకటే మాట. అవసరమైతే మరొక కార్పొరేట్ జనతా పార్టీ హైదరాబాద్లో ఆవిర్భవిస్తుంది. అసలు కార్పొరేట్లు కదలరు, ఎంప్లాయీస్ రారు. మొత్తం గచ్చిబౌలి నుంచి కూడా మేము ధర్నా చేస్తాం. ఇప్పుడు ఈ ఫ్యూచర్ ప్లాన్ అంతా ఇదే. స్ట్రెస్ ఎక్కువ ఉంటుందా? కొంతమంది స్ట్రెస్ ఎక్కువ ఉందని కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. చాలా మంది ఐటీలో సూసైడ్లో కంపెనీస్లో చేసుకున్నా కానీ వాళ్ళు బయటికి రానివ్వరు. ఏమన్నదంటే హాస్పిటల్లో పట్టుకెళ్ళి అక్కడే చనిపోయారని మేనేజ్మెంట్కి డబ్బులు ఇచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఒరాకిల్లో చాలామంది చనిపోయారు ఆఫీస్లో కూడా. కానీ వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళు ఇక్కడ చనిపోయిన అన్నారు, హాస్పిటల్లో చనిపోయారు. ఎందుకు? స్ట్రెస్, మీ మేనేజర్ల స్ట్రెస్ వల్లే కదా ఎంప్లాయీస్ చనిపోతున్నారు. ఇంకేంటి మీకు అంటే మాకున్న ఆయుధం ఏంది? మీడియా. మాకున్న ఆయుధం ఏంది? లేబర్ కమిషనరు. ఒక హెచ్ఆర్ గార్డ్ ఫోన్ చేసి నాకు, నేను ఎంప్లాయ్మెంట్ లేబర్ కమిషన్కి డబ్బులు ఇచ్చినా, నేను అందరినీ మెయింటైన్ చేసుకుంటాను వాడు చెప్తాను నాకు. అంటే మా చట్టాలపైన మాకు గౌరవం ఉంది. నువ్వేవుడివి? మా దేశ వ్యవస్థ గురించి మాట్లాడి నువ్వేవుడివి? నీకేదైనా ఉంటే నీ అమెరికాలో మాట్లాడుకో, నీ ఆఫ్రికాలో మాట్లాడుకో. నువ్వెవడు ఇక్కడ ఇండియా గురించి మాట్లాడడానికి? ఇండియా నుంచి మాట్లాడితే చెప్పులు దిగుతాయి అని చెప్పిన ఒకటే మాట నేను. ఇంకోసారి ఇఫ్ యూ టాక్ ఎగెనిస్ట్ ఇండియా ఐ విల్ బీట్ విత్ చెప్పాలని చెప్పాను నేను ఒకటే మాట. అసలు ఒరాకిల్లో ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి? ఇంటర్వ్యూస్ ఏం లేదు మేడం. యాక్చువల్లీ హెచ్ఆర్ తమ్ముడిది ఒక కన్సల్టెన్సీ ఉంటుంది. ఆ కన్సల్టెన్సీ నుంచి వెళ్తేనే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు. వెళ్ళిన తర్వాత మొత్తం ఒక 5 లక్షలు జమ చేసుకుంటారు. ప్రాజెక్ట్ మేనేజరు, టీమ్ లీడరు, హెచ్ఆర్ హెడ్. ఈ 5 లక్షలు సాయంత్రం సంచులు పట్టుకొని ఒరాకిల్ ఆఫీసులో పంచుకుంటారు వీళ్ళందరూ. డబ్బులు తీసుకొని జాబ్ ఇస్తారా? అంతే కదా మేడం. మరి అసలు ఓపెన్ రిక్రూట్మెంట్ ఒరాకిల్లో చాలా తక్కువ. ఒకప్పుడు ఉండేది. ఈ మధ్యలో జరిగిన రిక్రూట్మెంట్లు అన్నీ కూడా స్కామ్లే. ప్రతి ఒరాకిల్ 99% ఆఫ్ ఒరాకిల్ హెచ్ఆర్స్ ఆర్ బ్యాక్డోర్ మాఫియా క్యాండిడేట్స్. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్ ఎలా ఉందో అలా ఇప్పుడు ఒరాకిల్ ఫైల్ తీస్తా మేడం. ఇంకోటి చెప్పాలి మీకు, నేను యాక్చువల్ ఐఎమ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ సినిమా ద ఒరాకిల్ ఫైల్స్ ఇన్ ఏఐ. నేను ఆల్రెడీ కొంత తీసున్నాను. డెఫినెట్గా ఓపెన్ ఎంప్లాయీస్ పబ్లిక్గా రిలీజ్ చేస్తాను. మీ సిగ్నల్ టీవీకి రిలీజ్ చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ అసలు ఒరాకిల్లో నాకు జరిగిన అన్యాయాన్ని ఒక సినిమా రూపం కూడా తీస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు పేరు ఎందుకు పెట్టుకున్నాను? ద ఒరాకిల్ ఫైల్స్ అని. ఒరాకిల్లో ఉండే స్కామ్స్ అని నేను ఒరాకిల్ ఫైల్స్ అని పెట్టుకున్నాను. ఈవెన్ మేడం నేను ఈడీకి ఒరాకిల్కు యుఎస్ ఎక్స్చేంజ్ కమిషన్ అని 2 సార్లు ఫైన్ వేసింది. ఎందుకు? ఇండియాలో టర్కీలో వీళ్ళు బ్రైబరీకి పాల్పడరని. మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీరు మీ బాధ చెప్తున్నారు. మీరు ఎదురెళ్ళడం కూడా జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఐటీ వైపు, సాఫ్ట్వేర్ వైపు వెళ్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రండి మీరు. అంటే ఇప్పుడు ఐ ఆల్వేస్ వెల్కమ్ కంపెనీస్ టు కమ్ ఇన్ టు ద ఇండియా. ఎందుకంటే మీరు మనకి కంపెనీస్ వస్తే మనకు గ్రోత్ ఉంటుంది. మనం పోరాటం ఎందుకు? కంపెనీస్ చేస్తే ఇల్లీగల్ లేఆఫ్స్ పైన మన పోరాటం, కంపెనీస్ పైన కాదు. ఇప్పుడు చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. ఏదో కొంతమంది కుక్కల్లో పిచ్చి కుక్కలు అన్నట్టు కొన్ని కంపెనీస్ అట్లా చేస్తున్నాయి. ఇల్లీగల్ లేఆఫ్స్, ఇల్లీగల్ తీయడం ఇట్లా చేస్తున్నాయి. బట్ దెర్ ఆర్ స్టిల్ గుడ్ కంపెనీస్ ఆర్ దేర్, స్టిల్ ఫాలోయింగ్ ప్రొఫెషనలిజం. ఇంకోటి ఏంటంటే ఈ ఐటీలో ఉన్న మేనేజర్ వ్యవస్థ అంతా కూడా ఒక దండుపాల్యం వ్యవస్థ. అంటే వాళ్ళు ఏంటంటే ఒక సూపర్ పవర్ అనుకుంటారు. మేము చెప్పినట్టు మీరు చేయాలి. కూరగాయలు తెప్పించుకుంటారు మేడం. నేను చూశాను ఎంప్లాయీస్తో. ఒక పొట్లూరు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి సబార్డినేట్స్తో కొన్ని బాత్రూమ్ కడిగించాడు, ఒకతను కూరగాయలు తెప్పించుకున్నాడు. వాళ్ళందరూ అక్కడ ఇప్పుడు ఒరాకిల్లో ఉన్నారు. ఇప్పుడు నేను అట్లాంటి పనులు చేయను కాబట్టి నేను బయటకు వచ్చాను. అది ఉద్దేశపూర్వకంగా చేయించుకుంటాను. ఉద్దేశపూర్వకంగా మేడం. యాక్చువల్గా ఒకప్పుడు బాసిజం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. కానీ రియల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొఫెషనలిజం, ఎక్సలెంట్ ప్రొఫెషనలిజం పోలీస్ డిపార్ట్మెంట్. ఈరోజు నేను ఈ పర్మిషన్ కోసం అని 4-5 రోజులు తిరుగుతున్నాను కదా. ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నాను వాళ్ళు. అంటే మీకున్న ప్రొఫెషన్ నేను చెప్పాను సార్ మీ ప్రొఫెషనల్ ముందు మా కంపెనీ ప్రొఫెషనల్ నథింగ్ అంటే చెప్తేనే వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పొట్లూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఒక పర్సన్ కొత్తగా జాయిన్ అయినప్పుడు అతను కొంచెం డిఫెక్ట్స్ ఉన్నాయి ఆయన ఎంప్లాయ్మెంట్లో, బ్యాక్డోర్లో. అన్ని బెదిరించి అని ఆఫీస్లో బాత్రూమ్ కడిగిచ్చాడు వాడు.
కూరగాయలు తెప్పించుకుంటాడు, వాడు పర్సనల్ పనులు చేయించుకుంటాడు, వాడు ఇంటి పనులు చేయించుకుంటాడు. ఇప్పుడు ఎవడైతే చేయడో, ఎవడైతే వాడు వాళ్ళకు డబుల్ షిఫ్ట్ వేయడము, ఇట్లాంటి దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు మీరు లేబర్ కోర్ట్కి వెళ్ళారు కదా, వెళ్ళాను. ఏమైనా ఇప్పటి వరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? లేబర్ కోర్టులో నేను 2-3 సిట్టింగ్స్కి వెళ్ళాను మేడం, యాక్చువల్గా కాన్సలేషన్ అని. లేదు, లేబర్ కోర్టులో నుంచి నాకు ఎలాంటి, అంటే లేబర్ కమిషనర్ దగ్గర మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు. వాళ్ళు, నేను అడిగాను నా డిమాండ్స్, వాళ్ళు ఏమంటున్నారంటే దే డింట్ అగ్రీ అంటున్నారు. ఇప్పుడు లేబర్ కమిషన్ ఏమన్నారు, నేను ఈ డిమాండ్స్ వాళ్ళ కంపెనీ అగ్రీ చేయలేదు అంటున్నారు. నా లేబర్ కోర్టుకి వెళ్ళాను, నా కోర్టు లేబర్ కోర్టులో ఉంది. నాకు పెద్దగా అయితే నమ్మకం అండి, లేబర్ కోర్టులో కూడా పెద్దగా మేబీ ఇంతే ఉండొచ్చు. డెఫినెట్లీ ఐ గో ఫర్ హై కోర్ట్, ఐ గో ఫర్ సుప్రీం కోర్ట్, ఐ గో ఫర్ సమ్ అదర్ ట్రిబ్యునల్స్ ఆల్సో. ఐ వోంట్ లీవ్ ఒరాకిల్ మేడం. ఒరాకిల్ను రోడ్డు పైకి వీడుస్తా. నేను ఒక సామాన్య వ్యక్తిని, యాక్చువల్ ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి. నేను ఒరాకిల్ మాత్రం వదలను. ఎందుకంటే ఒరాకిల్, నాకు ఇప్పుడు ఒరాకిల్ చాలా మంది ఎంప్లాయీస్ కూడా నాకు పిలవలేదు, నన్ను పిలవలేదు, వాళ్ళు పిలవలేదు. అసలు ఎవరు ఈమెయిల్స్కే రెస్పాండ్ చేయడు ఎవడు. హెచ్ఆర్ అనే వ్యవస్థ దొంగ వ్యవస్థ. అసలు హెచ్ఆర్ వ్యవస్థ మొత్తం గుడ్డి వ్యవస్థ. ఎందుకంటే ఒరాకిల్లో వాళ్ళ పని ఏంది, జాబ్స్ అమ్ముకోవాలి, ఇవి అమ్ముకోవాలి, అవి అమ్ముకోవాలి తప్ప ఎంప్లాయీ సేఫ్టీ ఎప్పుడు చూడరు. అసలు ఎంప్లాయీస్కు సేఫ్టీ లేదు అందులో. అంటే సేఫ్టీ ఉంటే ఇలాంటి చిన్న చిన్న చిల్లర పనులు జరుగుతాయో. ఒకరిని బాత్రూమ్ కడిగిస్తారా మేడం వాడు? ఎంత దుర్మార్గుడు అయితే మన బాత్రూమ్ కడిగిస్తాడు వాడు. అక్కడ వర్కర్స్ ఉన్నా కానీ లేదు. ఎందుకంటే ఇక్కడ ఒరాకిల్లో షిఫ్ట్స్ ఎట్లా ఉంటాయంటే 4 గంటలకు 3 గంటలకు ఉంటాయి. 4 గంటలకు ఈ స్కావెంజర్స్ వాళ్ళు వీళ్ళు హౌస్ కీపింగ్ వాళ్ళు రారు. రాకపోతే ఆ పొట్లూరు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి లోకేష్ రెడ్డి అనే వ్యక్తిని బాత్రూమ్ క్లీన్ చేసి రాపో అన్నాడు. ఎందుకంటే పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళాలని. ఒరాకిల్లో మేనేజర్ వ్యవస్థ అంతా నార్త్ వ్యవస్థ. 99% మేనేజర్లు నార్త్ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఈ లిస్ట్లో వచ్చింది నార్త్ వాళ్ళు పోవడం చాలా తక్కువ, మొత్తం సౌత్ వాళ్ళే. అంటే సౌత్కు నార్త్కి అంత రీజనల్ ఫీలింగ్ ఉంది ఒరాకిల్లో. వాడు ఎన్నో కోర్సెస్ పెడతాడు, నో రీజనల్ డిస్క్రిమినేషన్, నో సెక్సువల్ హరాస్మెంట్ అని ఎన్నో కోర్సులు ఒరాకిల్లో పెడతాడు ఎంప్లాయీ కంప్లీట్ చేయాలని. కానీ ఇలాంటి ఎన్ని పెట్టినా కానీ ఈ దొంగల మేనేజర్ దండుపాలెం వ్యవస్థ చాలా ఇబ్బందులు గురి చేస్తారు. ముఖ్యంగా మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది జాబ్స్ కోల్పోతారు మన ఒరాకిల్లో. అదే నార్త్ కంపేర్ చేసుకుంటే మన వాళ్ళు 5 జాబ్ పోతే వాళ్ళకి ఒకరికి పోయింది. అంటే ఇంత ఘోరమైన వ్యవస్థ ఒరాకిల్లో ఉంది. అంటే ఇప్పుడు ఒరాకిల్లో మనిషిలాగా చూడట్లేదు. మనిషిని ఒక పశువులాగా చూస్తారు వాళ్ళు ఒరాకిల్లో. మనిషి ఈక్వల్ టు అక్కడ ఏంటంటే వాళ్ళకి ఇంకా ఒక గాడిద, ఎంత పని చెప్తే అంత చేయాలి. ఒక ఎంప్లాయీ ఈక్వల్ టు 1 డాంకీ ఫర్ ఒరాకిల్ మేనేజర్స్. ఇప్పుడు మీరు ఏ విధంగా జాబ్ లేదు, ఏ విధంగా మీ అంటే ఇప్పుడు చాలా కష్టం జాబ్ లేకపోతే, మరి ఎలా గడుస్తుంది? నేను ఏంటంటే ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటాను నేను. సరే పోతే పోయింది, ఐ స్టార్టెడ్ సమ్ అదర్ థింగ్ అండ్ ఐఎమ్ ఎర్నింగ్ గుడ్. నేను ఏంటంటే అదే నాకు జీవితం కాదు మేడం. అది కాకుండా రేపు ఇంకోటి చేసుకుంటా, అది కాకుండా రేపు అవసరం మీడియాకి వస్తాను నేను. ఐఎమ్ గుడ్ స్కిల్స్ ఇన్ ఓరేటర్ స్కిల్స్ ఆల్సో. ఐ కెన్ డూ యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్ ఆల్సో. ఐ గివ్ లాట్ ఆఫ్ అనాలిసిస్ ఇన్ పొలిటికల్ ఛానల్స్. జస్ట్ నౌ ఆల్సో ఐఎమ్ కమింగ్ సాక్షి. అంటే ఒక్క వ్యవస్థ కాదు మేడం. నేను ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ పొలిటికల్ స్కూల్స్. సో నాకు ఇవన్నీ నేను ఐ హ్యావ్ గుడ్ ప్లాన్ అబౌట్ మై కెరియర్. అదేదో పోయిందంటే మా వైఫ్ ఒకటే అంది మన జాబ్ తీసేసినప్పుడు, అందులో ఉన్న దరిద్రం పోయింది నీకు అని చెప్పింది. అంటే ఆ దరిద్రం పోయిన కానీ నన్ను తీసేసిన తీరు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు పూర్తి అలవెన్సెస్ ఇవ్వకుండా, అది నేను దాన్ని తప్పుపడుతున్నా. నేను ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ని తప్పట్టట్లేదు. ఎంప్లాయీ సేఫ్టీ ముఖ్యము. హాస్పిటల్లో ఉంటే మీరు తీయడం ఏంది? నాకు సిక్ లీవ్ పడితే సిక్ లీవ్ ఇవ్వలేదు. నేను ఒరాకిల్లో 12 ఏళ్లలో ఒక్క సిక్ లీవ్ తీసుకోలేదు. అండ్ ఒక్క లీవ్ కూడా తీసుకోలేదు నేను. వీక్ ఆఫ్స్ కూడా ఎట్లా ఉంటుంది ఒరాకిల్లో అంటే ఫిక్స్డ్ ఉండదు, ఎప్పుడో వస్తుందో తెలియదు వాళ్ళకి వీక్ ఆఫ్. అంటే సాటర్డే సండే ఉంటుందని లేదు మేడం. అసలు ఒరాకిల్లో నేను చెప్తున్నా, ఇది యాక్చువల్ చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఒరాకిల్లో అంటే మా టీంలో చెప్తున్నా, చాలా టీమ్స్ ఉన్నాయి, మా టీంలో వీక్ ఆఫ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. రేపు ఎల్లుండి రావచ్చు, రేపు ఒకరోజు రావచ్చు, ఆవులెల్లుండి ఒకరోజు రావచ్చు. ఇట్లాంటి దొంగ వ్యవస్థ, ఒక దొంగ మేనేజరు, ఒక షాడిస్ట్ మేనేజర్లు ఒరాకిల్లో ఉన్నారు మేడం. వాళ్ళు ఎంత దొంగలంటే వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ బిజినెస్లో అవి చూసుకుంటారు తప్ప ఎంప్లాయీ సేఫ్టీ ఎప్పుడు చూసుకోరు. ఇప్పుడు లే ఆఫ్ అయిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే ఒకటి మ్యామ్, యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని ఫోర్స్ రిజిగ్నేషన్ చేయమంటారు. మీరు ఫోర్స్ రిజిగ్నేషన్ చేయొద్దు. ఎందుకంటే మీరు రిజిగ్నేషన్ వాళ్ళు ఏమంటారంటే మిమ్మల్ని ఒక బ్లాక్ లిస్ట్లో పెడతాము, ఒక వెబ్సైట్లో పెడతాము, మీ పేర్లన్నీ మీకు ఇంకా కాల్స్ రావని అబద్ధపు దొంగ మాటలు చెప్తూ ఉంటారు. అలాంటి ఏమీ లేవు. అలాంటి ఏమైనా ఉంటే నాకు మీరు కాంటాక్ట్ కానీ చెప్తున్నా, ఆ వెబ్సైట్ దగ్గరికి మనమే పోదాము. ఏం చేస్తారంటే వీళ్ళు ఫోర్సిబుల్గా భయపడిస్తారు, అవసరమైతే ఫ్యామిలీని భయపడిస్తారు. ఇలా అన్ని నెంబర్లు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఎందుకంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అని ఆఫీస్లో పెట్టుకుంటారని ఆ నెంబర్లోనే తీస్తారు హెచ్ఆర్ వ్యవస్థ. నాకు కూడా తెలియదు నాకు ఆ విషయం, కానీ నేను ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి
మీరు ఎప్పుడు రిజిగ్నేషన్ చేయొద్దు. ఎక్కడికి పొమ్మంటారో అక్కడికి రమ్మని వాళ్ళని ఎక్కడైతే అక్కడ. మీరు ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్లో కూడా చాలామందికి ఇది అవగాహన లేక, లేబర్ చట్టాల పట్ల అవగాహన లేక, లేబర్ లాస్ పట్ల అవగాహన లేక, లేకుంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ పైన అవగాహన లేక మిమ్మల్ని భయపట్టిస్తున్నారు వాళ్ళు. కానీ మీరు ఎవరికీ భయపడద్దు. ఎప్పుడు నేను ఐటీ ఎంప్లాయీస్ ఫోరం గురించి నేను ఎప్పుడు మీకు తోడుగా ఉంటాను, మీకు హెల్ప్గా ఉంటాను. చాలామంది కూడా నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా మీరు ఏంటంటే ఇవన్నీ చేయకున్నట్టయితే వాళ్ళ ఆటలు ఇక్కడ సాగవు. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇంత జరుగుతున్న మేనేజ్మెంట్ పట్టించుకోదు. అయితే ఇప్పుడు మధ్యలో హెచ్ఆర్ కానీ మేనేజర్ కానీ వీళ్ళది అంటే ఏం జరిగినా నడిచినా పైన హెడ్ ఒక అతను ఉంటాడు కదా, అంటే ఆ హెడ్కి ఏం తెలియకుండానే జరుగుతుందా లేదా హెడ్ నడిపిస్తున్నాడు? వాడికి మేడం నేను ఇప్పుడు ఒరాకిల్ ఎగ్జాంపుల్లో లారీ ఎలిసన్, మైక్, సిల్సిలా ఎవడో ఉన్నాడు. వాడు వాళ్ళ టాప్ మేనేజ్మెంట్ అంటే ఇంకా CEO టాప్ మేనేజ్మెంట్ కూడా నేను ఈమెయిల్ రాశాను. పోనీ ఒక్క ఈమెయిల్ చదవకపోవచ్చు, 10 ఈమెయిల్ చదవకపోవచ్చు, 100 ఈమెయిల్ అయినా వాళ్ళకి చేరాలి కదా. అంటే వాళ్ళు ఉన్న వ్యవస్థ దొంగ వ్యవస్థ కాబట్టి వాడు ఇవన్నీ పట్టించుకోడు. వానికి ఎప్పుడు ఏం కావాలి, బిజినెస్ కావాలి, లే ఆఫ్ కావాలి, ఎక్కువ లాభాలు రావాలి, ఎంప్లాయీస్ తక్కువ ఉండాలి. అంటే వీటికి తోడే వాడు రెస్పాండ్. ఇప్పుడు కార్పొరేట్లు ఎప్పుడు కూడా వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది మేడం. రిటర్న్ ఎప్పుడు చేయడాడు. ఇప్పుడు నేను అడిగాను 100 సార్లు అడిగాను, నాకు ఒక పాలసీ డాక్యుమెంట్ పంపించరా యూజ్లెస్ ఫెలోస్ అని అడిగాను. అడిగితే వాడు ఒక్కడు కూడా పంపించలేదు నాకు. అంటే వాళ్ళని ఏమనాలి, దొంగల వ్యవస్థ, దడ్డుపాలెం వ్యవస్థ, పిచ్చి కుక్కల వ్యవస్థ. ఇంకా అంతకన్నా ఏమంటారు మేడం? అంతకన్నా ఇప్పుడు ఎందుకంటే నేను కడుపు మాడుతుంది కాబట్టి నేను వాళ్ళని అనాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చేస్తున్న తీరు చాలా బాధాకరం. మీరు ఎంప్లాయీస్ను రెస్పెక్ట్ చేయండి. ఎవడో సతీష్ చౌహాన్ అనే వ్యక్తి, వాడెవడో పొట్లూరి వెంకటేశ్వరరావు, వీళ్ళ మాటలు నమ్మి మీరు ఎట్లా ముందుకు వెళ్తారు? అంటే మీరు ఏంటంటే ఇట్లా చిన్న చూపు జరుగుతుంది. ఎస్పెషల్లీ నార్త్ ఎంప్లాయీస్ సౌత్ ఎంప్లాయీస్ను చాలా హీనంగా చూస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలో. మీరు ఇది పెట్టండి, నేను దీనిపైన కూడా డిబేట్కి రెడీగా ఉంటా, 100 మందితో డిబేట్ రెడీగా ఉంటా. ఒక సౌత్ వాళ్ళని మాత్రం చాలా హీనంగా చూస్తున్నారు ఈ ఐటీ సెక్టర్లో. నాకు మిగతా సెక్టర్ తెలియదు కానీ, ఎందుకంటే మొత్తం నార్త్ వాళ్ళు ఉంటున్నారు, సౌత్ వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ బెంగళూరులో లే ఆఫ్ అయినారు, మన చెన్నైలో లే ఆఫ్ అయినారు, తెలంగాణలో లే ఆఫ్ అయ్యారు, ఆంధ్రాలో లే ఆఫ్ అయినారు. మీ నార్త్ వాళ్ళు మాత్రం అక్కడే ఉంటున్నారు. హెచ్ఆర్లు అందరూ నార్త్, మేనేజర్లు అందరూ నార్త్. ఈ ఫస్ట్ ఏంటంటే తెలంగాణలో బయటికి పంపించాలి. వాళ్ళు ఉంటే సౌత్ వాళ్ళనే అర్థం చేసుకోరేమో. యాక్చువల్గా నార్త్ వాళ్ళకు ఏమీ రాదు. వాళ్ళకు ఒక మేబీ కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ టెక్నికల్ స్కిల్స్ మన తెలుగు రాష్ట్రాల్లో దిట్ట ఒక్కొక్కడు. అంటే అంత టెక్నికల్గా అన్ని చేసేది మన వాళ్ళు, క్రెడిట్ కొట్టది నార్త్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఏమంటారు నన్ను అంటే మళ్ళీ నార్త్కు సౌత్కు డిఫరెన్స్ చూపడం అంటారు. నాకు ఐ మీన్ ఇండియన్, నాకు నార్త్ అయినా సౌత్ అయినా అందరూ నా సోదరు లాంటి వాళ్ళే, నా సోదరి మన లాంటి వాళ్ళే. కానీ ఏంటంటే ఈ ఐటీలో ఎస్పెషల్లీ ఈ ఒరాకిల్లో ఏం జరుగుతుందంటే ఈ నార్త్ మేనేజర్లు సౌత్ వాళ్ళను నిజంగా ఎంత క్రూరంగా చూస్తున్నారు, అంత క్రూరంగా చూస్తున్నారు. శ్రీధర్ గారు మా సిగ్నల్ టీవీకి వచ్చి చాలా బోలెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ తోటి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిగ్నల్ టీవీ. నమస్కారం.